జయ జగదంబే. ఈవేళ ఎన్ని ఎన్ని ఆశీర్వాదాలు ఎన్ని ఆశీర్వాదాలు. నా స్నేహితుడు ఒక ఆయన చెప్తూ ఉంటాను కదా మా రాజుగారిని, పేరు చెప్పను. రాజుగారి పేరు చెప్తే అక్కడి నుంచి ఆయన ఇప్పుడు రాయికి ఏదో కామెంట్ రాస్తారు, అందులో మీకు తెలిసిపోతుంది. వద్దు, తెలియకూడదంటే అంతే. అమ్మ వద్దుంది, తాతగారు వద్దన్నారు, ఎందుకు వద్దన్నారు. నిజంగా ప్రకటన అవ్వాల్సినటువంటి స్థితి అని అమ్మ అనుకుంటే ఆ వేళ ఎలాగా చెప్తాం కదా, రహస్యం ఉంటుంది. సరే, ఎందుకంటే మా రాజుగారు అంటారు, పిల్లలేరంటారు కదా, ఇన్ని వందల మంది సంతానం చూసుకోండి. నిజమే నిజమే. ఇంతమంది అమ్మతో ఆవిడికి స్వస్థత కూర్చోమ్మా అంటే మరి ఎప్పటికి స్వస్థత కూర్చాలో అంతకంటే ముందే చేకూరుస్తుందేమో. చెప్పింది వైరల్ ఫీవర్ అని, తాతగారు అదే అన్నారు. కాకపోతే ఏమంటే చెప్పాను కదా, నిస్సహాయత అంటే నేను ఏ అర్థంలో అన్నానంటే, మీరు ఎంతోమంది అమ్మలు దయతో ఇంటి అడ్రస్ ఇచ్చి రమ్మంటున్నారు, సాయం చేస్తామని. ఎంత అదృష్టం అది. మీ అందరికీ అంటే కృతజ్ఞత తెలిపితే దానిలో బరువు పోతుంది అనను, చెప్పను. మీ అభిమానానికి ఆమె మిమ్మల్ని చల్లగా చూడాలని మాత్రమే అనుకుంటాను. ఈ పక్కనే తోబుట్టోలు, మేము అందరూ ఇక్కడే ఉంటాం కదా, హైదరాబాద్లోనే ఉంటాము. అక్క చెల్లివాళ్ళు బాగా దగ్గరలోనే ఉంటారు. అంచేత అక్క మనవరాళ్ళు వచ్చి అవసరం అయితే చేసి వెళ్తున్నారు. ఎక్కడ ఇబ్బంది అంటే, నీరసంగా ఉందా, పడుకున్నావా, కూర్చున్నావా అనేది ముట్టుకొని చూడాలి. మంచం మీద పడుకుందనుకోండి, నిద్రపోతుందా అని అడగాలి. ముట్టుకుని లేపి నిద్రపోతున్నావా అని అడగాలి, ఎలా ఉందని అడగాలి. అది నిస్సహాయత. మామూలుగా చూస్తే తెలుస్తుంది కదా ఇళ్లలో మామూలుగా. అలా లేకుండా ప్రతిదీ కదిపి కుదిపి మాట్లాడించే చేయాలి అంటే, అబ్బా ఇదేం గోలా అనిపిస్తుంది. మరి నిస్సహాయతకి అమ్మ నిర్వచనం వేరే ఉంది. ఇదే నిస్సహాయతరా అంటుంది ఆవిడ. నిజమే, అవును కాదు, ఏ రకరకాలుగా ఉంటుంది. సరే, ఈ అనుభవాల దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే, ఎన్నోసార్లు వివరించడానికి వీలు లేకుండా ఉంటాయి అవి. అది ఎలా తీసుకుంటుంది సమాజం అని. శాస్త్రంలో ఒకలా రాస్తారనుకోండి, అనుభవం వేరేగా ఉంటుంది. ఎవరో అడిగారు నన్ను, శ్రీధర్ బళ్ళమూడి అని ఆయన అడిగారు. ధర్మో రక్షతి రక్షిత అంటారు కదా, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనం రక్షిస్తుంది అని. ఈ కాలంలో కూడా అది వ్యాలిడేనా? ఇప్పుడు కూడా అది వర్తిస్తుందా? అవి శాశ్వత సత్యాలండి, వర్తిస్తాయి.
వర్తిస్తాయి. కాకపోతే కష్టం ఎక్కడొస్తుందంటే, మొదటి ప్రశ్న ధర్మం ఏది? దుర్మార్గుని కదా, ఏం చేద్దాం, అలా ఉంది, అలా ఉంది. ధర్మం ఏది? మనం రక్షించడం అంటే ఏమిటి? ధర్మం మన్ని రక్షించడం అంటే ఏమిటి? ఎప్పుడు రక్షణ దొరుకుతుంది? కాలంలో, మనం ఎరుగున్న కాలంలో మనం ఒక ధర్మాన్ని మనం రక్షించినట్టయితే, మళ్ళీ వీటన్నిటికీ నిర్వచనాలు ఉన్నాయి సుమా. ధర్మం అంటే ఏమిటో ఉంది నిర్వచనం, రక్షణ అంటే ఏముంది, మనం రక్షించడం ఏమిటి, మనం ఏ ధర్మం, మన్ని ఏ ధర్మం రక్షిస్తుంది, ఎలా రక్షిస్తుంది, రక్షణ యొక్క రూపం ఏమిటి? మనం ఎరుగున్న కాలంలో ధర్మం ఎప్పుడు రక్షిస్తుంది? నేను పురాణ కథల్ని పదే పదే అర్థవాదాలు అనడానికి కారణం ఉన్నది. అంటే నేనేం కొత్తగా అంటం లేదు, మీరు ప్రవచనకర్తలను అడిగినా కానీ వాళ్ళు పురాణాలు అర్థవాదాలనే అంటారు. అర్థవాదాలంటే ఒక ప్రయోజనం కోసం చెప్పబడినటువంటి ఒక కథ. ఆ ప్రయోజనం వరకు అర్థం చేసుకోవాలి. మనం చందమామ చదివే వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళకి చిన్నప్పుడు ఒక పేజీలో ఉంటుంది కథ, ఒక్క పేజీలో ఉంటుంది. మీకు ఒక బాలమిత్ర కథ చెప్తాను. ఈ ధర్మో రక్షత రక్షత అంటే బాలమిత్ర కథ చెప్తావా అంటే, మరి నాటుకుందుకు ఎలా ఉంటాయో చెప్తున్నాను. అది చైనీస్ కథ. ఒక యువకుడు పెంకుటిల్లు నేస్తూ ఉంటాడు. పైన కోతులు పీకేసాయో, కాలానికి ఏమైనా పెంకులు పాడయ్యాయో, వాన పడుతూ ఇంట్లో కాస్త ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఓ రోజు ఈ కుర్రాడు పైకి వెళ్ళి పెంకులు నేస్తూ ఉంటాడు. మధ్యాహ్నం 12 అవుతుంది, 12 1 గంట మధ్యాహ్నం. నడినెత్తి మీద సూర్యుడు ఉంటాడు. తండ్రి చాలాసార్లు పిలుస్తాడు, నాన్న భోజనానికి వచ్చేరా కిందకి అని. వస్తా, ఇదామని ఈ పంక్తి అయిపోని, ఈ వరుస అయిపోని అంటూ ఉంటాడు వాడు. ఆఖరి ఒకసారి విసుక్కుంటాడు వాళ్ళ నాన్న. అర్థం అదా నాన్న పని చేస్తుంటేను, నీకేడు బాధ నేను ఉండగలుగుతాడు అంటాడు. వాడి నెల్ల కొడుకుంటాడు వాడికి, ఆ యువకుడికి. అంటే వీడు మనవడు, ఎవరైతే తండ్రి పిలుస్తున్నాడో వాళ్ళు మనవాడు. ఆయన తీసుకొచ్చి ఆ పిల్లాడిని, నెల్ల పిల్లాడిని పట్టుకొచ్చి ప్రాంగణంలో కింద నేల మీద పడుకోబెడతాడు. గట్టిగా అరుస్తాడు పైనుంచి కొడుకు, బుద్ధుందా నాన్న, ఏళ్ళు వచ్చే నీకెందుకు, అంత పిల్లాడిని పట్టుకుని ఎండలో పడుకోబెడతా, నా కొడుకు నువ్వు వెళ్ళి తీసుకొస్తావు ఎండలో. ఏదో కోపం వచ్చినప్పుడు ఎన్ని వేరే మాటలు వస్తాయి కదా. తండ్రి అంటాడు, ఎరా నీ కొడుకుని ఎండలో పెడితే నీకు పెట్టిందా, నా కొడుకు ఎండలో ఉంటే అంటాడు. ఇక బుక్కని వాడు నిచ్చెన కింద దిగొచ్చి కాళ్ళ మీద పడతాడు, తండ్రికి క్షమార్పణ అడుగుతాడు, అర్థం చేసుకోలేకపోయాను నాన్న అని. ఇది కథలో కనుక 4 పంక్తుల్లో అయిపోయింది. బయట జరిగింది అనుకోండి అలాగా, ఆ తండ్రిని గెంటేస్తారు ఇంట్లోంచి, అవునా, గెంటి పడేస్తారు, నథింగ్ షార్ట్, గెంటేస్తారు. బుర్రా బుద్ధి ఉందా లేదా, పనిలో ఉన్నాను నేను, దాన్ని ఆపడానికి ఇదా పద్ధతి, నెల్ల కందును పట్టుకుని బయట పెడతావా, మనిషివా పశువు, ఎన్నైనా వస్తాయి. ఇందులో ప్రాక్టికల్గా అదే సూత్రాన్ని నేర్పడానికి తండ్రి కనుక ఇలాంటి ఒక ప్రయత్నం చేస్తే అలా ఉంటుంది. కథల్లో ఎలా ఉంటుంది, తత్క్షణమే క్షమార్పణ కొడతారు కొడుకు, కథ సుఖాంతం, ఒక్క పేజీ కథ. భర్తకు తెలియకుండా భార్య, అంటే భర్త కొద్దిగా పీనాసి, బయటికి వెళ్ళినప్పుడల్లా రకరకాల వంటలు చేస్తుంటూ ఉంటుంది. ఈయన కిటికీలో చూస్తాడు. చూసి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది త్వరగా వచ్చారు అంటే రకరకాల ఉదాహరణలు చెప్తాడు. అదేదో నన్ను పాము కరిచింది, అది నువ్వు పొట్లకాయ కూర వండుకున్నావే అలాంటి పాము, అది అప్పుడు నేను నా కాళ్ళు ఎలా పొంగిపోయాయి, ఎలాగంటే నువ్వు ఆనపకాయ పెట్టి తిన్నావే అలాగా నా మొహం పొంగిపోయింది, నువ్వు తిన్న బూరులాగా అంటాడు.
అంటే ఆవిడ సారీ చెప్తుంది భర్తకి, మీరు నాకేమో తినాలని ఉంటుంది, మీరేమో తిన్నెవరు, మీరు లుబ్ధులు, అని చేత వేరే దారి లేక మీరు పొలానికి వెళ్ళిన తర్వాత వండుకు తింటున్నాను, క్షమించండి. వీడు భార్యను క్షమించమని వీడు అడుగుతాడు. ఏమనుకోకే, నా లుబ్ధత్వం కారణంగా నీకు తిండి కూడా కరువు చేస్తున్నాను, రేపటి నుంచి ఇద్దరికీ కలిపి వండు తిందాం అంటాడు. ఇదో కథ. ఇది అంతే, ఒక పేజీ కథ. ఇది చందమామ కథ, ఇందాకది బాలమిత్ర కథ. విషయం ఏమిటి? బయట జరిగితే, బయట లుబ్ధుడైనటువంటి భర్త చేసాడు అనుకోండి, అలాగా నేను ఎరుగుదనండి. సారీ, ఈవేళ ఎన్ని అరటికాయలు తరగాలో భర్త ఇస్తాడు. ఏంటి వెటకారం అనుకుంటున్నారేంటి మీరు? లేదండి బాబు, జరిగింది, అలా జరిగింది. అతను ఎన్ని అరటికాయలు మనిషికి ఇంతమందికి ఇద్దరికి కలిపి ఒక అరటికాయ అలా లెక్కెట్టి చెక్క బీరువాలోంచి అరటికాయలు తీసి తాళం వేసేసేట. మా అమ్మవాళ్ళు చెప్పుకు నవ్వుకునేవారు. రే పల్లా వాళ్ళు ఇంట్లో ఇలా జరిగింది రోయ్ చెంటాడా, లుబ్ధత్వానికి పరాకాష్ట అని బంధువులలో జరిగింది. కాబట్టి ఉంటారు లుబ్ధులు. సరే, బయట జరిగింది అలాగా. పెళ్ళం అలా ఈవేళ క్రూయల్టీ కింద పట్టుకొచ్చి ఆవిడైనా విడాకులకు మూవ్ చేస్తుంది అప్లికేషను, లేకపోతే నా వెనకాల ఇలా చేస్తుందని వెళ్ళాలని చెప్పేసి ఆయనైనా కోర్టును మూవ్ చేస్తాడు. అందువల్ల మనం ఒక చందమామ కథ ఇలా ఉంటే పురాణాలు అంత పెద్ద భిన్నంగా ఉంటాయా? అవి అంతే. ఆయన తప్పు తెలుసుకుంటాడు, ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు, మరొకటి చేస్తాడు. తప్పు చేసిన మహారాజో మంత్రో లేకపోతే దైవం యొక్క ఒక రూపమో. కానీ వాస్తవ జీవితాల్లో అలా అవ్వు. సినిమాల్లో కూడా అంతే. మరి చివరిలో ధర్మం జయిస్తుంది. ఎవడో దిక్కుమాలడు కే బాలచంద్ర లాంటి వాడు కొంత వాస్తవానికి దగ్గరగా ఉంటే మనం ట్రాజడీ కాబట్టి గబుక్కుని ఆదరించలేము దాన్ని. కానీ అయితే ఇది వ్యర్థమైన ధర్మో రక్షిత ఆ మాటకు వస్తే ఏ సూత్రమైనా వ్యర్థమైన. సనాతన ధర్మంలో దాన్ని నిజంగా అవలంబించే వాళ్ళకి వ్యర్థం కాదు. ఎందుకు కాదు? ఈవేళ మనం ఇలా అయ్యాం, కానీ 35 సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి వాళ్ళు పునర్జన్మని నమ్ముతారు. ఎంత అలోకగా అంటాం, పెట్టి పుట్టాడు అని. ఎప్పుడో, ఈ జన్మలో కాదు. అంత సద్యఫలదాయనటువంటి వ్రతాలు మనం ఏం ఆచరించాం. ఈవేళ అయింది, ఈవేళ అవుతుంది, ఫలానా పుణ్యం చేసాం, సాయంత్రం ఫలం వచ్చింది. అలా ఉండదు, అలా లేదు కూడా. మళ్ళీ ఎక్కడికి పెడతా, భూమి మీద మరీ ఉండదుట. నీ మొన్న తగలయ్యా, ఇలాంటి కొత్త నుంచి భయపెడతాయంటారా నాయన మమ్మల్ని. భూమి మీద త్వరగా రావు విషయాలు, ఫలానికి రావు. భూమి చాలా జడమైన గ్రహంట. అంటే మిగతా గ్రహాలన్నీ ఏకకాలంలో చూడగలిగి ఒక్కసారి మీకు నేను చెప్పగలిగితే అటువంటి సమర్థత ఏదో ఒక చైతన్య స్థాయిలో ఉంటుంది. అది దిగిందా లేదా తర్వాత సంగతి. కాకపోతే భూమి పోల్చుకుంటే సాపేక్షంగా, రిలేటివ్లీ అంటాం కదా, అలా పోల్చుకుంటే భూమి మీద విషయాలు మెల్లిగా కదులుతాయి. అందుకే సివిల్ తగాదాలు త్వరగా అవ్వని కొందరంటారు. అందుకని వారాహ్యమ్మను మొక్కితే దౌష్ట్రోద్ధృత వసుంధర అని కదా అమ్మని అంటాం. ఆవిడ తన దంతాల మీద, ఆవిడేటయ్యా వరాహస్వామి. కానీ వరాహస్వామి శక్తి వారాహి. శక్తి అంటే వారికి తీసుకోకండి మీరు. సరే, అందువల్ల
ఆ, భూమి మీద భూమి యొక్క జడత్వం కారణంగా ఆ, కొంత మెల్లగా జరుగుతాయి పనులు. అలాగే మనం చేసిన వ్రతం యొక్క ఫలం కూడా అంత త్వరగా మన చేతికి చిక్కదు. అసలు మానవులు తంత్రం జోలికి వెళ్ళిందే అందుకు అంటారు. తంత్రం క్షిప్రప్రసాదిని. మీరు ఒక వ్రతం చేశారనుకోండి, వైదిక సంప్రదాయంగా వస్తుంది, ఫలం రాదా ఏంటి? వస్తుంది. అదే మీరు తాంత్రిక ప్రక్రియ ఏదైనా చేశారనుకోండి, కత్తివాతర మీద ధారగా పడుతున్నటువంటి ఆ తేనెని నైపుణ్యంగా నాకడం లాంటిదిట తాంత్రిక ప్రక్రియ. అంచేత ఫలం త్వరగా వస్తుంది. 15 రోజులు 40 రోజులు లెక్కేదో ఉంటుంది. ఆ తంత్ర ప్రక్రియ చేస్తారు, ఫలం లభిస్తుంది, బాగానే ఉంటుంది. కానీ అది అలా మామూలుగా వైదిక ప్రక్రియలో సాగినట్టు సాగదు. అంచేత తంత్ర ప్రక్రియలతో త్వరగా అవుతుంది. ఇప్పుడు మనం ధర్మం కేసి వెళదాం. చెప్పాను, ఒక వ్రతం అయితే ఈ జన్మలో అవ్వచ్చు. అదే ఒక తపస్సు, ఒక సాధన అయితే దాని ఫలం ఎప్పుడు లభిస్తుందో. మీరు ఈ శరీరంతో ఉండగానే ఆ ఫలం లభించాలి అనుకున్న కొన్ని ఉంటాయి, కొన్ని అలా అనుకోరు. కొన్ని పుణ్యాలు చేస్తూ పోతూ ఉంటారు, అంతే. దాని ఫలం అసలు ఆశించరు. ఏదో ఈ జన్మలో వస్తుంది. అది తర్వాత జన్మలో వస్తున్న గ్యారంటీ కూడా ఏం లేదు సుమా, లేదు. ఎప్పటిదో అప్పుడెప్పుడు 900 ఏళ్ల క్రితం ఏదో ఒక దగ్గర వరుసలో ఉన్నటువంటి ఒక సోలు తర్వాత ఎప్పుడో కష్టాలు ఉండేటువంటి ఇంకో జన్మలో, అయ్యో పాపం ఆ సోల్కి ఆ యొక్క స్వభావం ఇలా ఉంటుంది, తనకి నేముంటేనే బెటరు అనుకుని తోడొచ్చిన సందర్భాలు ఉంటాయి. ఎన్ని 900, 1000 ఏళ్ళు, 600 ఏళ్ళు ఇలా ఉంటాయి లెక్కలు. కాబట్టి మనం చేసిన సాధన లేదా ధర్మం, దానికి కూడా ఫలం వెంటనే సత్యప్రసాదం అనేది జరగకపోవచ్చు. కానీ ధర్మాన్ని రక్షిస్తుందామని రక్షిస్తుంది. ఆనాడు రక్షిస్తుంది, ఈనాడు రక్షిస్తుంది. ఆనాడంటే పురాణ కాలంలో ఇప్పుడు రక్షిస్తుందా? రక్షిస్తుంది. కాకపోతే ఇందులో కూడా కొన్ని గుణింతాలు ఉంటాయి. చెప్పానుగా, ఏది ధర్మం? నాకు ఎందుకంటే నవ్వు వస్తుంది ఇది. అయ్యో, ధర్మం అంటే ఒకటి అనుకుంటారు కదా వీళ్ళు దుంపల దగ్గర, పై వాళ్ళకేమో అది ధర్మం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. తీరా నేను ఆ మాట అనేదాకా అండి, వీడు మొదలెట్టాడంటే ఎక్కడికో పెడతాడు, ఎలారా దేవుడా, వింటామా మాండమా అనేటువంటి సంశయంలోకి వెళ్ళిపోతారేమో అని భయం. అలా అని చెప్పి మీ మూలాలని నేనేవో కదిపేసే ప్రయత్నం కాదు సుమా. మొత్తం మీరు నేర్చుకున్నది మొత్తం అన్లర్నింగ్ చేయాలి, మీరు చెప్పుకున్నవన్నీ తప్పే, మీరేమిటండి బొంగు, నేను కూడా అలా అర్థం కూడా చేసుకోక్కర్లేదు. కాకపోతే ఏంటంటే ఒక పార్శ్వమే చూస్తాం మనం. మన పుస్తకాల్లో చదువుకున్నప్పుడు, మనకి అనాదిగా పెద్దవాళ్ళు చెబుతున్నప్పుడు విషయం యొక్క ఒక పార్శ్వం చూపిస్తారు మనకి. ఏదైతే ఇంకొక పార్శ్వం బహుపార్శ్వాలు కలిగినటువంటి విషయాన్ని మనకి పూర్తిగా దర్శింపచేయరు. ఇందాక విష్ణువర్ధన్ అని వాడు చిన్నపిల్లాడు, ఆ అబ్బాయి మెసేజ్ రాశాడు, మీరు దయతో ఏడు చెప్తాడు, ఒక క్షణం ఆగిన వాక్యం ఏదో రాశాడు ఆ పిల్లాడు. మొత్తం విషయాలు మాకు చెప్పరు అని. దయంత పెద్ద పదం కాదు, కానీ
స్వార్థంతో చెప్పను. ఏమిటో స్వార్థం? వీళ్ళు ఏదో నన్ను ఏదో 4 మంచి మాటలు చెప్తాను వస్తున్నారు. వీళ్ళకి నేను కొంతైనా కంఫర్ట్ ఇచ్చేటువంటి విషయంగా లేకపోతే మొత్తం వెళ్ళిపోతారేమో, అప్పుడు నా ప్రయోజనం దెబ్బతింటుందేమో. నీ ప్రయోజనం ఊరికే అనుభవాలు పంచుకోవడం అన్నావు కదా, మధ్యలో ఇది ఎక్కడొచ్చింది? నేనేం ఉద్ధరించటం లేదులేండి. కాకపోతే నా అనుభవాలు మీకు ఉపయోగపడతాయి అనుకోండి సాధనలో, మరి కాస్త ధైర్యంగా ఉంటారు. లేదు, భయం కలుగుతుంది. మొట్టమొదటి కండిషన్ తాతగారిది అది. నువ్వు బ్రహ్మాండానికి సంబంధించిన విషయాలు చెప్పవు. నీ యొక్క హిమాలయ గురువుల యొక్క ఆచూకీ పేర్లు చెప్పవు. వినేవాళ్ళని కంగారు పెట్టేటువంటి సత్యాన్ని చెప్పవు. సత్యం ఒక్కొక్కసారి భయపెడుతుంది. ఏం చేయాలి? చివరి ప్రయాణానికి సిద్ధపడిన చావు కాదుండో ఈ చివరి ప్రయాణం పెట్టి ఇంక ఈ బొంగులో సంసారం ఇదంతా మనకు వద్దులే, కానీ అది ఏదో అమ్మో అయ్యో అక్కడ వెళ్ళి కూర్చుందామా అంటే మళ్ళీ పునరావృతమైతే బ్రహ్మపదం కాదు. కాదు 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 బ్రహ్మపదమే. మన ఇష్టంతో కిందకు వస్తాం. ఏమంటే లెటస్ బేర్ ఇట్ ఇన్ మైండ్. అది చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఆ ప్రయాణానికి సిద్ధపడినప్పుడు ఇంకేం భయం అండి? మీకు ఒక భయంకరమైన ఉదాహరణ చెప్తా. ఓడలో వెళ్తున్నారండి. మా సింధబాద్ నౌకాయాత్రలు చిన్నప్పుడు చందమామలు వచ్చాయి కదా, తెలుగులో చెప్తున్నానండి, నేను ఇంగ్లీష్ అసలు చదవలేదు. ఆ నౌకాయాత్రలో ఒక తుఫాన్లో ఓడ పగిలిపోతుంది. మళ్ళీ అటు ఇటు కాదు, ముక్కలు అయిపోతుంది. ఓ ముక్క దొరుకుతుంది ఈయనకి, సింధబాద్కి. ఈతో ఉంటాడు. ఆ పరిస్థితి సాధకుడు ఊహించుకోండి. సంసార నౌక ఏదైతే జన్మాంతరాలుగా ఈదుతున్నాడో ఒకనాడు ఆ సంసార నౌక బద్దలైపోతుంది. ఒడ్డుకి చేరే తీరాలి. ఏ ఒడ్డుకు చేరినా పర్వాలేదు. ఎన్ని ఒడ్డులోనూ కథల్లో అయితేను, భూమి మీద అయితేను, నిజంగా అయితేను ఎవరుంటారో తెలియదు ఒడ్డుని, ఏ ఒడ్డు చేరుతారు. కానీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాత్రం ఒడ్డంటే ఒక్కటే. ఆ ఒడ్డున అమ్మో అయ్యో ఇద్దరిలో ఒకళ్ళు ఖాయంగా ఉంటారు. అది ఇద్దరు ఉంటారు, మనకు తెలుస్తుంది, గుర్తు పట్టగలుగుతాం, గుర్తు పట్టలేకపోతాం. అంచేత అటువంటి సందర్భంలో ఓడ పగిలిపోయింది, ఓ మొక్క దొరికింది, మనకి గట్టుకెళ్ళాలి. ఎవరన్నా దారిలో మనకి ఎవరు తిమింగిలాలు ఉంటారా, ఆ ఎదురు సుడిగుండాలు ఉంటారా, అక్కడ అగుళ్ళు ఉంటారా. అగుళ్ళు అంటే ఏమంటారు తెలుగులో, ఏమంటారు ఇంగ్లీష్? ఆక్టోపస్ ఏమోనండి, గోదావరిలో అనేవాళ్ళం మేము. ఒరే చేయట్టుకురే అగుడు ఉంటుంది అనేవారు. గోదావరి ముక్తేశ్వరం నుంచి ఇప్పుడు కోటిపై వెళ్తున్నాం అనుకోండి, పిల్లలం కదా, నీళ్ళులో చేయి పెడదాం. అయ్యి బాబోయ్ అక్కడ ఆ గుళ్ళు ఉంటాయండి బాబు చేయటకండి అనేవాడు. ఆ సరంగా ఉంటాడు కదా, అదేమిటి చుట్టేసి కిందగా లాగేస్తుంటే. మరి సముద్రంలో ఉంటాయి ఆక్టోపస్లు, నదుల్లో ఉంటాయో తెలియదు మనకి, మొత్తం అగుడు అదో. అలా నీళ్లల్లో ఏవైతే ప్రాణాంతకమైనటువంటి జీవులు ఏవైతే ఉంటాయో, లేదా కెరటం బాగా తీవ్రంగా ఉంటుందో, సుళ్ళు ఉంటాయో, అలా ఏమన్నా చెప్తున్నారు అనుకోండి మీకు, ఒరే నాన్న ఓడ పగిలిపోయింది కానీ నువ్వు ఒడ్డు జరిగే లోపల ఇవన్నీ ఉంటారు. మీరేమంటారు? తొక్కేం కాదా అంటారు తెలుగులో, అంతేనా? తొక్కేం కాదా అని ఎవరో బ్రహ్మంగారు ఎవరో అంటారని, భూతుల పురాణం అని. ఏం చేయను, ఇలాగే ఉంటాయి. చెప్పేవాడు ఇంకో రకంగా చెప్పడం కష్టం. సరే, అప్పుడు మీరు తిమింగలాలు, షార్క్ చేపలు, సొర చేపలు, అగుళ్ళు, సుడిగుండాలు, వీటి గురించి ఆలోచిస్తారండి? ఆలోచించరు కదా. ఒక్కటే లక్ష్యం, చావో రేవో.
చచ్చేమా, చచ్చిపోయాం. రేపు ఆ చెక్క మీద మెల్లిగా మనకు ఈత వచ్చినా రాపోయినా ఈత వచ్చినట్టుగా ఆ చెక్క మీద బోర్లా పడుకోవడం, ఊపిరి ఆడుతుంటే కాళ్ళు చేతులు నీళ్ళలో ఉన్నా సరే, బట్టలు తడిసినా సరే, బట్టలు మిగతా మనం తెచ్చుకున్న సామాను ఉన్నా లేకపోయినా గుర్తుపెట్టుకోండి, చివరి ప్రయాణంలో ఏ సామాను మనతో ఉండదు. మీకు పోలిక అర్థమైంది కదా. ఏ ఏ సామాను మన ప్రయాణానికి అవసరం అనుకుని మనం తెచ్చుకుంటాం కదండి. నిజంగా సంసార నౌక బద్దలైపోయినప్పుడు ఆ సామాను అంతా ఉండదు. వాటిలన్నిటినీ వదిలేసి ఒడ్డుకి వెళ్ళాలి. మీ పుణ్యం, మీ పాపం, మీరు దాచుకున్నది, ఎక్కడికే వెళ్ళిపోతుందేమో అనుకున్నది, అయితే ప్రియంగా పట్టుకున్నది, సర్వాన్ని వదిలేసి మీరు ఆ చెక్క ముక్క, ఏమాత్రము సౌకర్యం లేని ఒక చెక్క ముక్క, పడవలోది ఒక చెక్క ముక్క మీరు పట్టుకొని ఈత కూడా రాకుండా, అంటే అనుభవం లేదు మీకేమీ, అల్లా అవతల ఒడ్డుకు చేరే ప్రయత్నం చేస్తారు. ఒక్కటే ఏమిటంటే, పడవ మొనకలో, నౌక మొనకలో గట్టుకెళ్తామో లేదో తెలియదు. సాధనలో గట్టుకి వెళ్ళి తీరతాము. ఎందుకంటే ఈ సంసార నౌక మునిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అవతల వాళ్ళకి బాగా తెలుస్తుంది, ఒడ్డున వాళ్ళకి. ప్రయాణం కాస్త కష్టంగా ఉన్నా కానీ వాడు తీసుకెళ్తారు. కష్టం ఉంటుంది కానీ మునిగిపోయి చచ్చిపోరు. సంసార నౌకలు ఏమన్నా దానికి తేడా వస్తే మునిగిపోయి చచ్చిపోరు. దైవం యొక్క ఇది ఆశ్వాసన, గ్యారంటీ. ఇప్పుడు చెప్పండి, ధర్మో రక్షతే రక్షిత, రక్షిస్తుంది, రక్షించి తీరుతుంది, ఏ కాలమైనా తీరుస్తుంది. అది ధర్మం ఏది? రకరకాల స్థాయిల ధర్మాలు ఉంటాయి. కొన్ని ధర్మాలు ఇక్కడ మన జీవనాన్ని మెరుగు చేయడానికి మాత్రమే ఉంటాయి. ఎవరికో మేలు చేశారు, ఎవరికో ఉపకారం చేశారు, ఆర్తులైన వాళ్ళకి సహాయం చేశారు, వ్రతాలు చేశారు, దానం చేశారు, యజ్ఞం, తపస్సు, ఇవన్నీ కూడా ధర్మాలే. ఇవి అన్నీ ధర్మాలే అంటాడు కదా కృష్ణుడే కదా. యజ్ఞం కానీ, తపస్సు కానీ, దానం కానీ ఇవి చేయాలంటాడు ఆయన. మళ్ళీ వాటికి ఏదో చెప్పాడు, క్వాలిఫై చేశాడు స్వామి వాటిని. కాకపోతే నేనేమంటానంటే, ఇవేవి నన్ను చేరమన్నాడుగా ఆయన, ఇవేవి నన్ను చేరేందుకు ఉపయోగపడమన్నాడు. మరి ధర్మాలేగా ఇవి, మరి రక్షించవా? ఇక్కడ మీకు రక్షణ అంటే ఏమిటి? ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ ఎప్పుడు మీకు అది అక్కడికి వస్తే యోగ్యము, అప్పుడు మీ ధర్మం చేసినటువంటి ఫలం మీకు అందుబాటులోకి వస్తుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయనా? మీరు ఒక ధర్మం చేస్తారు, ధర్మకార్యం చేస్తారు, దానికి ఒక విశేషమైనటువంటి ఫలం ఉంటుంది. అది మీ అకౌంట్లో వేసి ఉంచుతారు, మచ్యూర్ అవ్వదు అది. మీరు ఎప్పుడు దాన్ని అందుకుందుకు యోగ్యులో అది ఎవరు నిర్ణయిస్తారండి? మీ కర్మదేవతలు. దానికి విశేషమైనటువంటి ఒక అమరిక ఉంటుంది. అది అలా మాత్రమే ఉంటుంది. దాంట్లో ఎవరు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేసి తగలేరు దాన్ని. సొంతాలు ఏం కొనిగించుకుని ఉండదు అక్కడ. ఖచ్చితంగా ఒక పద్ధతి, ఒక అమరిక ఉంటుంది, దానికి అలాగే జరుగుతుంది. కాబట్టి అంత ఆటోమేటెడ్ అయినప్పుడు అక్కడ తప్పుపోదు. మీరు ఎప్పుడు యోగ్యులు? ఎప్పుడు మీకు ఆ ఫలం అందితే, మీ యొక్క మార్గం సుగమం అవుతుందో, సుకరం అవుతుందో అప్పుడు ఇస్తారు. మీరు అనొచ్చు, ఇప్పుడు ఎవడో పుణ్యం చేశాడు, ఆ పుణ్యం వాడికి ఒక జన్మలో వచ్చింది. ఒక ఆయన ఉన్నాడు, కోటీశ్వరుడు అయ్యాడు.
కిందటి జన్మలో ఆశ్రమంలో ఏదో ఎవరి మీద ఆధారపడి ఉండేవాడు, ఆశ్రమంలో ఉండి వాళ్ళు పెట్టింది తినేవారు అనుకుంటాను, భార్యాభర్త. ఆ ఆశ్రమంలో ఆయనకి ఆశ్రమంలో ఆ గురువుగారు నడిపే ఆయన ఎవరో, గురువుగారు ఏదో కొద్దిగా లూజుగా వాడుతున్నాను, ఆశ్రమాన్ని నడిపే ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చింది ఆశ్రమాన్ని నడపడంలో. వీళ్ళిద్దరూ అనుకున్నారు భార్యాభర్త, అయ్యో మన దగ్గర డబ్బు ఉంటే మనం ఇంత మంచివాడికి ఆదుకుందాం కదా అని. ఆ ఒక్క కారణంతో, ఒక ధర్మకార్యానికి ఆదుకుందాము అనేటువంటి సద్బుద్ధి కారణంగా వచ్చే జన్మలో జమీందారుగా పుట్టాడు ఆయన. కానీ ఆ సుఖాన్ని ఎవ్వరికి ఇవ్వలేదు, ఆయన భార్య అనుభవించారు. మళ్ళీ పేదవాడుగా పుట్టాడు, మళ్ళీ సిన్సియర్గా చాలా నిజాయితీగా అనుకున్నాడు, దేవా నాకు కనుక కొంత వెసులుబాటు ఉంటే ఆర్థికంగా దీనికి సహాయం చేస్తాను. నేను ఇది కట్టుకథ చెప్తున్నాను అనుకుంటున్నారా, ఉదాహరణ కథ చెప్తున్నాను అనుకుంటున్నారా? పేరు చెప్పలేనండి బాబు, నిజంగా జరిగింది. ఆ వ్యక్తి నాకు తెలుసు. సరే, మళ్ళీ వచ్చింది సంపద, 4వ జన్మ. అప్పుడు ఆ వ్యక్తికి 100 కోట్లు ఎంత వస్తుందండో ఇప్పుడు అని ఏదో అన్నాను మా గురువుగారితో. ఎప్పుడో మొత్తం పుణ్య సంపద అంతా డబ్బులోకే మార్చుకుంటాడు ఏంటి మనిషి అన్నారు. ఏమైంది స్వామి అన్నాను. ఇలా జరిగింది, ఇప్పుడు 100 కోట్లు వస్తే వీడు ఎలా ప్రవర్తిస్తాడో వ్యక్తి అన్నారు. 100 కాదండి, 230 కోట్లు వచ్చాయి. ఒక్కళ్ళకి ₹1 ఇవ్వలేదండి. అందులో ఆయనకి ఎవరెవరు సహాయం చేశారో వాళ్ళు ఎవరికైనా ఇవ్వలేదు, నిజంగా ఇవ్వలేదు. దురదృష్టమో అదృష్టమో ఆ వ్యక్తికి తన యొక్క డబ్బు పట్ల తనకున్నటువంటి ఆ పట్టు ఉంటుంది కదా, లుబ్ధత్వం, దాని గురించి అతనికి తెలిసి కూడా అధిగమించడం. మనం అనుకుంటాం కదా, ఫలానా దుర్గుణం ఉంది సుగుణం ఉంది మనకి తెలిస్తే మనం సర్దుకుంటామని. అబ్బే సర్దుకోం. అయితే ఇప్పుడు నువ్వు చెప్పిన ఉదాహరణకి ఎలా సరిపోతుందయ్యా? అతనికి ఎప్పుడు యోగ్యమో అప్పుడు వస్తుంది అన్నావు, మరి 2 సార్లు వచ్చింది, 2 సార్లు తగలబెట్టుకున్నాడు, మరి యోగ్యమైన సమయంలో రానట్టేగా. మీకు రేలంగి పాట గుర్తుందా? మీకు రేలంగి అనుకుంటాను, పేకాట. అయ్యో చేతులు డబ్బులు పోయినట్టుగా అందులో ఒక చోట వాడు పోతే అంటాడు, అంటే అనుభవం వచ్చు అంటాడు వాడు. అలాగా ఈ జీవుడు 2 సార్లు 2 జన్మల్లో తను చేసినటువంటి లుబ్ధత్వం కారణంగా ఎంత నష్టపోయాడో తెలుసుకుని తర్వాత జన్మలో 1 అంత డబ్బు రానివాడు, 2 ముందే ఆ సుగుణాన్ని ఆర్జించుకుని ఆ డబ్బును సద్వినియోగం చేస్తాడు. కాబట్టి మనం ఒక జన్మలో చూసామనుకోండి, వాడికి రాకూడని సమయంలో ఆ పుణ్యఫలం, అంటే ఒక మంచి సంకల్పం చేసినటువంటి పుణ్యఫలం అతనికి రాకూడని సమయంలో వచ్చి వాడు భ్రష్టుడైపోయాడు 2 జన్మల్లో అని మనం అనుకుంటాం. కానీ అనుభవంగా చూసేటువంటి వాళ్ళ జీవుడి యొక్క అనుభవం ఇది. శాశ్వతంగా వాడి సైకి మీద, ఎలా చెప్తాం ఇంక తెలుగులో దాన్ని, చిత్తంలో అది ముద్రతో అయిపోతుంది. ఇట్ వుడ్ బి ఇన్గ్రెయిన్డ్ ఇది చిత్త. ఆ సారం, వాడు చేసిన తప్పుకి ఎలాంటి ఫలం వచ్చింది అనేటువంటి సారం అది వాడి చిత్తంలో ముద్రితం అయిపోతుంది. తర్వాత సంస్కారంగా తర్వాత జన్మలు ఎప్పుడు ఇంకా మళ్ళీ ఎలాంటి తప్పుడు పని వెళ్లకుండా ఉంటాడు. కానీ ఎన్ని జన్మలు పట్టింది? 4 జన్మలు పట్టింది. జీవస్థాయి నుంచి చూసామనుకోండి, 4 జన్మలు ఏదో 4 రోజులు, ఈవేళ ప్యాంటు చొక్క, రేపు ప్యాంటు చొక్క, ఎల్లుండి చీర, ఆ తర్వాత పంజాబీ డ్రెస్ అనుకుందాం. 2 జన్మలు మగవాడు 2 జన్మలు ఆడ అనుకుంటే అప్పుడేమైంది? 4 జన్మలకు ఒక పాఠం నేర్చుకున్నాడు. లుబ్ధత్వం అనేటువంటిది పనికిరాదును ఒక పాఠం నేర్చుకున్నాడు. ధర్మం రక్షించిందా? ఒక సత్సంకల్పం చేసిన వెంటనే వచ్చినటువంటి ధర్మం, అతని ఖాతాలో పడిన ధర్మం ఏదైతే ధర్మఫలం పుణ్యఫలం అతన్ని కాపాడిందా? ఇంకా కాపాడేది కదండి, వచ్చేలో కదా అంటారా? అది ఉదాహరణ మాత్రమే. ఒక జీవుడు ఒక వ్యక్తి కథ చెప్పాను. నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు?
లుబ్ధత్వాన్ని ఎవరైతే దాటారో వాళ్ళు, వ్యామోహాన్ని ఎవరైతే దాటారో వాళ్ళు, దుష్కామాన్ని ఎవరైతే దాటారో వాళ్ళందరూ ఒకనాడు చేసినటువంటి ధర్మం వాళ్ళని ఈవేళ ఈ అవలక్షణాలని దాటడంలో వాళ్ళని రక్షించింది కదా. కాకపోతే ఎప్పుడు అన్నది మన కాలంలో రేపు వెళ్ళండి అయిపోయేలా ఉండొచ్చు కూడా. చాలా తక్కువసార్లు జరుగుతుంది. ఉండడం అనేది ఎప్పుడు చాలా తక్కువసార్లు. ఎందుకు? మీకు అంతకుముందు పోవు చేసుకున్న పుణ్యమో పాపమో తీర్చుకోవాల్సిన మూట లేదనుకోండి. ఈ జన్మలో చేసిన పుణ్యానికో పాపానికో అప్పటికప్పుడు సద్యఫలం లభిస్తుంది. లభించకపోవడం ఏం లేదు. కాకపోతే పాత అకౌంట్ చాలా ఉందనుకోండి, మీ యోగ్యతలు బట్టి పాతది ఇప్పుడు ఎప్పుడు రావాలో ఇప్పుడు లెక్క ఉంటుందిగా. అంతా బాగుంది, చక్కగా డబ్బులు ఉన్నాయి, సద్గుణాలు ఉన్నాయి, దానం ధర్మం చేస్తున్నాడు. ఎవరినో అమ్మాయిని చెరబట్టాడు ఎప్పుడో, ఏదో జన్మలో. తర్వాత ఏదో పుణ్యాలు చేసుకున్నాడు. ఇప్పుడు మంచి జీవితం వచ్చినట్టుగా కనిపిస్తోంది. అప్పుడు వాడి కూతురుకో, వాడి భార్యకో, ఇంకా బాధ వాడి కోడలుకో అలాంటి అవలక్షణం వచ్చిందనుకోండి, వాడు దేవుడి ముందు తల బద్దలు కొట్టుకుంటాడు. నేను ఏ పాపం చేశాను తండ్రి, ఏ నాడైనా ఒక జీవిని హింసించానా, ఎప్పుడూ ఎవరికైనా కావాల్సిన సహాయం చేశానే, ఒక్క పురుష వాక్యం మాట్లాడలేదే, తెలిసి నేను ఏ పాపం చేయలేదు, ఇంత శిక్ష విధించేవేంటి నాకు, నా ఇంట్లో ఆడది అటువంటి పని చేసి నన్ను ఇలా చేసేసిందా అని ఏడుస్తాడు అనుకోండి. ఏమైంది? ఎప్పుడో 4-5 జన్మల క్రితం చేసాడు వాడు. ఎవరినో మోసగించాడో, మాటలతో నమ్మించాడో, ఏం చేశాడో తలడ్డాడు. అది ఇప్పుడు కొట్టింది. వాడు మంచివాడిగా మారి ధర్మకార్యాలు చేస్తూ అప్పుడు మరి ఏమనుకోవాలి? తప్పు జరిగింది ఆ కాలంలో? కర్మదేవతలు తప్పు చేశారా? కాదు. ఇప్పుడు జరిగితేనే ఆ పాఠం నేర్చుకుంటాడు జీవుడు. ఈ అచ్చయ్య ఎవడో ఇప్పుడు అనుభవిస్తున్న శరీరం దానికి పేరుంది కదా, వాడే నేర్చుకోక్కర్లేదు. ప్యాంటే నేర్చుకుంటుంది సార్. ప్యాంటు చొక్కా నేర్చుకుంటాయి, లోపల ఉన్న మనం కదా నేర్చుకునేది. జీవుడు నేర్చుకుంటాడు. మొగలో శరీరం నేర్చుకుంటే నేర్చుకోకపోతే అల్లా చూడబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఎందుకు ఫలించింది? ఇప్పుడు వాడి మనస్సు, వాడి హృదయం ఆర్ద్రంగా ఉంటుంది, మంచితనంతో కూడి ఉంటుంది, అంటే సారవంతమై ఉంటుంది. ఒక బీజం నాటితే ఇప్పుడు త్వరగా మొలకెత్తి ఫలాన్నిస్తుంది. ఏ బీజం? వాడి దుష్కర్మ తాలూకా బీజం కూడా ఇప్పుడు మొలకెత్తుతుంది. అన్యాయం అయ్యా స్వామి, అలాంటి ఉదాహరణ చెప్పావు అనకండి. కాలం అలాగే ఉంటుంది, ధర్మం అలాగే ఉంటుంది. ఒక్కసారి అటుపక్క నుంచి ఆలోచించండి. విత్తనం పొడిగా ఉంటుంది, దానికి ఏం అవ్వదు కదా, బాగానే ఉంటుంది చక్కగా. పై తొడుగు పోదు, పగిలిపోదు. లోపల ఉన్నటువంటి ఆ బీజం ఏదైతే ఉందో, లోపల బీజశక్తి అది నిద్రాణమై హాయిగా సుఖంగా ఉంటుంది. పొడి నేల మీద వేస్తే కాస్త చిత్తడయ్యి తడితడిగా ఉండి అప్పుడు వేసారనుకోండి విత్తనం, ఎంత ఇబ్బంది ఆ విత్తనానికి. ఎన్నాళ్ళు ఏ రక్షణలో పైనటువంటి కవచం లాంటి రక్షణ ఉందే అది నానిపోతుంది. హాయిగా నిద్రితమైనటువంటి ఆ బీజశక్తి జాగృతం అవుతుంది.
ఎంత ఎంత సున్నితంగా ఉంటాయి. మొట్టమొదట మొక్క భూమిలోంచి వచ్చేటప్పుడు బయటకు వచ్చినటువంటి ఆ ఆకులు, దానికి భూమిని ఛేదించుకుని వచ్చేంత శక్తి ఉంటుందా? మీరు ఒక లేతాకుని మీరు భూమిలో తొక్కండి, చచ్చిపోతుంది, నలిగిపోతుంది ఆకు. మరి గింజలోంచి బయటికి మొక్క వచ్చినప్పుడు ఊరికి చిటికిన వెళ్తూ ఎలా అంటే విరిగిపోతుంది ఆ కాండం. మరి భూమిని ఎలా తొలుచుకొచ్చింది? దేని బలం దేనికి ఎప్పుడు ఉపయోగిస్తుందో ఒక్క దైవానికి తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, దేని బలం దేన్ని ఛేదిస్తుందో, దేన్ని దాటుతుందో, దేన్ని అధిగమిస్తుందో ఒక్క దైవానికి తెలుసు. బలానికి మనకున్న నిర్వచనం ఏమిటి? ఒక గుణపం భూమిని ఛేదిస్తుంది. ఒక అంకురం కూడా బీజాన్ని భూమిని ఛేదించే పైకి వస్తుంది కదా. కాకపోతే మీరు ఏం గమనించాలి, ఇంతవరకు ఒక కంఫర్ట్ ఉంది, ఒక సౌకర్యం ఉంది ఆ బీజానికి. ఇప్పుడు లేదు, ఆ కవచం లేదు బయటది. అంత గట్టిగా ఎండ నుంచి వాన నుంచి కాపాడిన కవచం నాని విడిపోతుంది. బీజశక్తి మొలిచి త్వరగా మొలిచి మొక్కై వృక్షమై ఫలాన్నిస్తుంది. ఏ ఫలాన్నిస్తుంది? ఇంకొకసారి అటువంటి అధర్మం చెయ్యకూడదు అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఎరుక ఏదైతే ఉందో అటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, ధర్మం రక్షించిందా లేదా? అదేమిటి, ఇప్పుడు దుష్కర్మ కదా చెప్పాను. అవును, మీరు ధర్మంగా మీరు కాదు పోనీ ఆ వ్యక్తి ఎవరైతే అవుతున్నా ధర్మ ప్రవర్తన కలిగి ఉన్నాడు, అతను మారాడు మనిషి. అప్పుడు ఇతపూర్వం చేసిన దుష్కర్మ బీజం వృక్షమై కష్టమైనటువంటి ఫలాన్ని ఇచ్చి అతని సంస్కారంలో ఆ తప్పు ఇంకొకసారి చేయకూడదు అనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చింది. ధర్మం రక్షించిందా? ధర్మం రక్షణ అంటే ఎలా ఉంటుంది? ధర్మం యొక్క రక్షణ ఎలా ఉంటుంది? మరి ధర్మ రక్షణ ఏమిటి చెప్పనా? అప్పుడెప్పుడో ఏదో పని చేశాడు, ఇప్పుడు వాళ్ళ ఆవిడకో కూతురుకో కోడలకో ఏదో దరిద్రం బుద్ధి వచ్చింది. ధర్మం ఏం చేయాలి? మీకు మన లెక్క ప్రకారం సినిమాలో లాగా ఆవిడ తప్పు తెలుసుకుని వాళ్ళ భర్త కాళ్ళ మీద, తండ్రి కాళ్ళ మీద, అన్నయ్య కాళ్ళ మీద పడి తప్పు చేశాను, ఇంకొకసారి అలా చేయని చెప్పి కళ్ళీళ్ళు పెట్టుకొని జీవితాంతం మంచి ఇల్లాలుగా ఉండాలి. కథ కంచికి మనం ఇంటికి దొబ్బదలా సాగదు. ఏది మన సంస్కారంలో అలా ఉండిపోతుందో, ముద్రితం అయిపోతుందో, ఇంకొకసారి ఈ జీవితంలో ఈ భూమి మీద మన ఆత్మ ప్రయాణంలో అటువంటి దోషాన్ని మనం చెయ్యము. అది ధర్మం యొక్క ఫలం. అది ధర్మం రక్షించడం అంటే. ఇవన్నీ ఎక్కడ మన లక్షణాలు ఏవైతే ఉండకూడనుకున్నామో, అసత్ లక్షణాలు ఏవైతే అనుకుంటున్నామో వాటిని వదిలించుకుందుకు ఇది అనుకుందాం. ఇది ఒక పొర. ఇంకొక పొర ఎలా ఉంటుంది? పూర్తిగా ఆత్మికపరమైనటువంటి లక్షణాలు. నేను ఇత పూర్వం ఒక ఎపిసోడ్లో చెప్పాను, ఏది ధర్మము, ధర్మం యొక్క స్వరూపం ఏది అంటే, ఏ ధర్మం మన్ని పరమాత్మ యొక్క అంశగా, పరమాత్మ నుంచి విడిపడినటువంటి ఒక జీవాత్మగా కిందకి భూమి అనేటువంటి గ్రహం మీదకి అనుభవాలు నేర్చుకుందుకు వచ్చినటువంటి జీవాత్మగా ఇన్నేళ్ళు ఇన్ని జన్మలు రకరకాల అనుభవాలు పొందేం కనుక ఇంకా వెనక్కి దైవంలో చేరిపోవాలి, అటువంటి ప్రయాణం చేయాలి అనేటువంటి దిశగా మన ఏది నడిపిస్తుందో అది ఆత్మిక ధర్మం. కృష్ణుడు చెప్పిన స్వధర్మం అది. అంతేగాని కొండలు చేసుకునేవాడు కొండలు మాత్రమే చేసుకోవాలి, ఇంకోటి ఏదో చేసేవాడు చెప్పులు కుట్టేవాడు చెప్పులు మాత్రమే కుట్టుకోవాలి, అదే నీ స్వధర్మం. ఇంకొకటి ఏం చేయకూడదు నువ్వు. బాబు అలా కాదండి, అలా కాదు.
స్వ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటే అది అర్థం నీకు బట్టలు కొట్టడం ఒకటే వచ్చు కనుక నువ్వు కనుక వ్యవసాయం చేస్తే గొప్ప అయిపోతుంది జీవితం, అది పరధర్మం, నువ్వు పోతావు, కుక్క పని కుక్కే, గాడిద పని గాడిదే చేయాలి అనేటువంటి ఉదాహరణ తీసుకుంటే గొప్ప అయిపోతారు. కాదండి, అలా కాదు. మీ ఆత్మకి ఏది ధర్మము, మీ జీవాత్మకి అనుభవాలు పొందిన తర్వాత వెనక్కి వెళ్ళడం ధర్మం. అయ్యా, కిందకు వచ్చేటప్పుడు అనుభవాలు పొందడం ధర్మం సుమా. కిందకి వచ్చేటప్పుడు అనుభవాలు పొందడం ధర్మం. అనుభవాలు ఒక స్థితికి వచ్చేస్తే లెక్క పెడతారు. మనకి లెక్కల ఆ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ మనకి తెలియదు కింద. అది తెలిసిన వాళ్ళు మిమ్మల్ని ఇంక చాలరా నాన్న, యూలో కిందకు వచ్చేసావు కదా, పైకి వెళ్ళు, ఆ యూ షేప్లో మళ్ళీ పైకి వెళ్ళు చెప్పాను చాలాసార్లు. మళ్ళీ దైవం కేసి తిరుగుతాం. క్షేత్రాలు, పురాణాలు, భజనలు, స్తోత్రాలు, జపాలు, ధ్యానాలు అన్నీ వదిలేసి సర్వము త్యజించి పరమాత్మలో కలవడం. ఈ మార్గంలో మీరు రావడం అప్పుడు ధర్మం. కాబట్టే మనం ఏదైతే ధర్మం అనుకుంటామో, మనం ఏదైతే అధర్మం అనుకుంటామో దాన్ని పక్కన పడేస్తుంది పెద్ద ఆవిడ. ధర్మ వివర్జిత ఏ నమః అంటాం లలితా పరమేశ్వరిని. ఎందుకంటాం? ఏది మనం ధర్మం అనుకుంటామో, ఏది అధర్మం అనుకుంటామో ఆవిడకి అక్కర్లేదు, ఆవిడకి ఒకటే ధర్మం. ఆత్మ కిందకి వెళ్ళేటప్పుడు జీవాత్మగా, అంటే ఆత్మ యొక్క అంశ ఏదైతే జీవుడితో కనెక్ట్ అయి ఉంటుందో ఆ భాగం, ఆత్మీయ భాగం జీవాత్మ అనుకుందాం మన అర్థం అవడం కోసం. అలా గీతలు గీసినట్టుగా పొరలుగా ఉండదు, కానీ అంత స్పష్టత ఉండదు, కొంత లైన్స్ బ్లర్ అయ్యే ఉంటాయి. సరే, మనం అర్థం చేసుకోవడం, జీవాత్మను అర్థం చేసుకుంటే ఆ జీవాత్మ కిందకి వెళ్ళేటప్పుడు దిక్కుమాలిన పనులు చేయాలి కదా, ఎలా ఉంటుందో తెలియడానికి. వాటి ఫలం, మంచి పనులు చేస్తే ఏ ఫలం, వేరే వాళ్ళని ఇబ్బంది పెడితే ఏ ఫలం, మనం ఇబ్బంది పెట్టుకుంటే ఏ ఫలం, ఇటువంటివన్నీ తెలుసుకోవాలి అనుభవాల ద్వారా. ఆ అనుభవాన్ని సారంగా జీవాత్మలు నిక్షిప్తం అవుతాయి అనేక జన్మల్లో. ఇది కూడా ధర్మమే. కిందకు వచ్చింది ఎందుకు కనుక, ఇది కూడా ఆత్మీయ మార్గంలో ధర్మమే, ఆత్మధర్మమే. తర్వాత పైకెడుతున్నారు, ఇవన్నీ వదిలేయడం ధర్మం. అప్పుడు అది ధర్మం, ఇప్పుడు ఇది ధర్మం. కాబట్టి ఏది అధర్మం, ఏది ధర్మం, ఏ ధర్మం? శ్రీశ్రీ గారు ఒక కవిత ఉంటుంది, ఏది సత్యం ఏది అసత్యం ఓ మహర్షి ఓ మహాత్మా అంటాడు ఆయన. శ్రీశ్రీ గారు చెప్పావా అంటారా? సరే, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన ఒకటి ఉంటుంది, కిం వచనీయం కిం అవచనీయం కిం పఠనీయం కిం అపఠనీయం రే మనస రే చేత అంటాడు ఆయన. ఒరే, ఏది నేర్చుకోదగింది, ఏది నేర్చుకోదగింది, ఏది అనదగింది, ఏది అనదగింది, ఏముంది అబ్బాయి, ఏం లేదన్నాడు ఆయన. ఆ స్థితి వేరే అనుకోండి. ఒక శ్రీశ్రీ గారి ఉదాహరణ చెప్పానని చెప్పి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన చెప్పాను అంతే. అంటే పూర్తిగా ఒక కమ్యూనియన్లో ఉండే వ్యక్తి, పరమతాత్వికుడు అయినటువంటి మహాత్ముడు ఎక్కడో ఒక చోట దిగంతాల్లో కలుస్తారన్నట్టుగా కలుస్తారు కాబోరు. సరే, కాబట్టి ఏ ధర్మము మనల్ని రక్షిస్తుంది, ఏ ధర్మమైనా రక్షిస్తుంది. అది ఆత్మిక ధర్మమైనా రక్షిస్తుంది, కేవలము జీవధర్మం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత జన్మల్లో మనం ఏదైతే మన ప్రాపంచికమైనటువంటి ఏ ధర్మాలు అధర్మాలు ఉంటాయో, పుణ్యపాపాలు ఏవైతే ఏ ధర్మావలంబన ఏ అధర్మావలంబన మన పుణ్యాన్ని పాపాన్ని మనకి సంక్రమింపజేస్తుందో అదేనా సరే దాని ఫలాన్ని చూపిస్తుంది. ఆత్మిక ధర్మాన్ని మాత్రమే, అంటే బాగా ఎదిగిన స్థితిలో మాట్లాడుతున్నాను సుమా, ఇది దాన్ని పాటించేవాడికి కూడా ఆ ధర్మం రక్షిస్తుంది. అందువల్ల ధర్మము రక్షించబడినప్పుడు అది రక్షిస్తుంది అన్నది ఆనాడు ఈనాడు ఏనాడు విశ్వజనీయమైనటువంటి శాశ్వతమైనటువంటి ఒక సూత్రము. ఏమండి? అంచేత ఏ ధర్మం
రక్షించడం అంటే ఏమిటి, ఎప్పుడు రక్షిస్తుంది, ఇప్పుడు నేను చెప్పగలిగింది అనుకుంటున్నాను మీకు. ఈ ఒక్క విషయం మీద కొద్దిగా ఎక్కువ టైం పట్టింది. మళ్ళీ ఎప్పుడన్నా మరోసారి వేరే చాలామంది ఏవో అడిగేది ఈవేళ 9, 10 ఉన్నాయి ప్రశ్నలు. సో కొంత ఒక 4-5 రోజులు పడితే మర్చిపోయాను అనుకోకుండా రాసుకున్నాను. రాసుకోవడం ఏమిటండి, పాపం తనే రాసింది. ఈవేళ కాస్త మధ్యాహ్నం మీ అందరి గుడ్ విషెస్ కారణంగా లేవగలిగింది. ఇంకా టెంపరేచర్ ఉంది, దగ్గది మీరు వింటూనే ఉన్నారు కాబట్టి ఉంది, ఇబ్బంది పడుతోంది. కాకపోతే బాలమ్మ తాతగారు చూస్తున్నారు, శీతలాంబ దుర్గమ్మ అందరూ వాళ్ళ ఆశీస్సులు ఇస్తున్నారు. కాకపోతే దాని కాలం ఇంకా ఎంతసేపు ఉండాలో మరి మన దగ్గర, అది పూర్తి చేసి పెడుతుంది అనుకుందాం. త్వరగా వెళ్ళాలని అమ్మ దండం పెట్టుకుంటున్నాను అంతే. కాబట్టి ఇంతకీ చెప్పొచ్చు ఏంటంటే అవన్నీ ఆవిడే చదివి పెట్టింది వేళ మళ్ళీ ఈ మధ్యాహ్నం వచ్చి. ఎనీవేస్ ఫర్ నౌ ఈ వేళకి ఇంతే. మళ్ళీ కలుద్దాం. హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.